అమెరికా వీసా విధానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. పర్యాటక వీసాలపై, టూరిజంపై కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం అమెరికా పౌరసత్వం కోసమే ఎవరైనా వీసాకు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును తిరస్కరించనున్నట్టు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అంతేకాదు, H1B, H4 వీసాదారులు ఇకపై తప్పనిసరిగా తమ సోషల్ మీడియా చరిత్రను కూడా అందించాల్సి ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ప్రకటించింది అమెరికా. అమెరికాలోని విదేశీయుల వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పర్యాటక వీసాలు, H1B వంటి ఉద్యోగ వీసాలు రెండింటి విషయంలోనూ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు ఈ కొత్త మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిలో భాగంగా పర్యాటక, ఉద్యోగ వీసాల జారీ విషయంలో కీలకమైన మార్పులు ప్రకటించింది. అమెరికా గెడ్డపై పిల్లలకు జన్మనిచ్చి తద్వారా వారికి జన్మతః పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారికి ఇకపై పర్యాటక వీసాలు నిరాకరిస్తామని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ దరఖాస్తుదారు యొక్క ప్రధాన ఉద్దేశం ఇదే అని అధికారులు భావిస్తే వారి దరఖాస్తును తక్షణమే తిరస్కరించడం జరుగుతుంది. వలసలను నియంత్రించడంలో, తమ దేశంలోని చట్టాలను దుర్వినియోగం చేయకుండా అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అమెరికాలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వలసదారులపై మరింత పట్టు బిగించిన ట్రంప్ ప్రభుత్వం పౌరసత్వం పొందాలనే ఏకైక లక్ష్యంతో పర్యాటక వీసా ద్వారా దేశంలోకి ప్రవేశించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా అమెరికాలో పనిచేసే వేలాది మంది భారతీయ నిపుణులను ప్రభావితం చేసే మరో కీలక నిర్ణయం వెలువడింది. దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై H1B వీసాదారులు, వారిపై ఆధారపడిన H4 వీసాదారులు అందరూ కూడా తమ సోషల్ మీడియా చరిత్రను వీసా దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని రాయబార కార్యాలయం ప్రకటించింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వారు అందించిన సమాచారాన్ని ధృవీకరించుకోవడంతో పాటు అమెరికన్ల భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ప్రతి కేసును క్షుణ్ణంగా సమీక్షించాలని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే FMJ వంటి విద్యార్థి సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా తనిఖీలు జరుగుతుండగా ఇప్పుడు H1B వంటి ఉద్యోగ వీసాలకు కూడా దీన్ని విస్తరించడం వేలాది మంది వలసదారులను ఆందోళనకు గురి చేస్తోంది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలు, పోస్టింగులు వీసా ఇంటర్వ్యూలలో తిరస్కరణకు దారితీయవచ్చనే భయం వలసదారుల్లో పెరుగుతోంది. ఈ తాజా నిబంధనలతో అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. పౌరసత్వం కోసం వచ్చే పర్యాటక వీసాలపై తిరస్కరణ, H1B వీసాదారులపై సోషల్ మీడియా నిఘా వంటి నిర్ణయాలు భారతదేశంలోని లక్షలాది మంది వీసా ఆశావహులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం చెబుతున్నప్పటికీ ఈ విధానాల వల్ల వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడడం, పత్రాల సమర్పణ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. విదేశీ వలసలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికాలో చట్టబద్ధంగా నివసించాలనుకునే వారికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఈ కఠినమైన నిబంధనలు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులు, అలాగే వారి కుటుంబ సభ్యులలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. వీసా అనేది హక్కు కాదు, కేవలం ప్రత్యేక అర్హత మాత్రమే అని అమెరికా విదేశాంగ శాఖ గట్టిగా చెబుతోంది.